హరి ఓం నమస్తే. ఐఎమ్ యువర్ లక్ష్మి. మనకి పాజిటివ్ అఫర్మేషన్స్ అని ఇప్పుడు చాలా ట్రెండ్ ఉన్నది. మేము అఫర్మేషన్స్ చెప్పుకుంటున్నాము, ఇది చెప్పండి అని ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ. కానీ మనకి శ్లోకాల రూపంలోనే ఎప్పటి నుంచో శాంతి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అంటే అన్ని చోట్ల అందరికీ కూడాను శాంతిగా ఉండాలి. ఎట్లాంటి అలజడి వచ్చినా కూడా మళ్ళీ మనం శాంతిలోకి శాంతియుతంగా మనం ఉండగలగాలి. అలా చెప్పేటటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి చిన్న శ్లోకం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకం అంతా కూడా సుఖంగా ఉండాలి. సర్వే సుజనాః, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటటువంటి మంత్రం. దీని తర్వాత దీనికన్నా కొంచెం పెద్దదిగా ఉండేటటువంటిది. అందులో ఏంటంటే గో బ్రాహ్మణేభ్య, అంటే గో సంపద అంటే పశుపక్షాదులు. బ్రాహ్మణులు అంటే మనకి ఎప్పటికెప్పుడు నాలెడ్జ్ నుంచి తప్పుదోవ నుంచి సన్మార్గంలోకి మార్చేటటువంటి గొప్పవాళ్ళు. తర్వాత మనకి మంచిగా పాలించేటటువంటి అప్పట్లో రాజులు, ఇప్పుడు లీడర్స్ ఉండాలని చెప్పేటటువంటి ఇంకొక స్వస్తి మంత్రం అన్నమాట. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేషా, గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అంటే మొత్తం అంతటిని కూడా చెప్పేటటువంటి కొంచెం ఎలాబరేటెడ్గా ఉండేటటువంటి ఇంకొక శాంతి మంత్రం. అందులో ఏంటంటే అంతరిక్షం శాంతి, అంటే యూనివర్స్ అంతా కూడాను శాంతిమయంగా ఉండాలి. పృథివీ శాంతి, భూమండలం ఇదిగా ఉండాలి. ఆపశాంతి, జల సమృద్ధిగా ఉండాలి. దాని నుంచి వచ్చేటటువంటి కూడాను మనకేమీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. దాని తర్వాత ఔషధయ శాంతి, హెర్బ్స్, మూలికలు, ఔషధాలు ఇవన్నీ. అలాగా వనస్పతయ శాంతి, అంటే ఇందులోనే మనం ఏంటంటే మనకి పాడి పంటలు ఇవన్నీ కూడా బాగా ఉండాలని రైతుల గురించి అని అనుకోవచ్చు. దాని తర్వాత విశ్వేదేవ శాంతి, అంటే గాడ్ ఆల్మైటీ, ఆ ప్రపంచం అంతటినీ చూసేటటువంటి అతను. దాని తర్వాత బ్రహ్మశాంతి, క్రియేటర్స్, అది శాంతిగా ఉండాలి. సర్వం శాంతి, ఎవ్రీవేర్, అన్ని చోట్ల కూడాను శాంతిమయంగా ఉండాలి. శాంతిదేవ శాంతి. తర్వాత శ్యామా శాంతి రేభి, ఇంత శాంతిమయంగా ఉన్న తర్వాత నేను కూడా, నాలో కూడా ఆ శాంతి అనేది ఉండాలి అని చెప్పేటటువంటి ఎలాబరేటెడ్ శాంతి మంత్రం. ఓం ద్యౌ శాంతి, అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిదేవా శాంతి, శ్యామా శాంతిరేభిః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఇంతకన్నా మించి గొప్ప శ్లోకాలు కానీ శాంతి మంత్రాలు కానీ మనకి ఇంకెక్కడ దొరుకుతాయండి? ఇందులోనే మనకు వీలుని బట్టి, మనకు గుర్తున్న దాన్ని బట్టి ఈ 3 శాంతి మంత్రాలు ఏదో ఒకటి మనం చేసుకొని రోజు కూడాను ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, మనం కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉందాము. జై హింద్. హరి ఓం.